నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమృత పథకం అవినీతిపై మాజీ ఎమ్మెల్యేకి చర్చకి సిద్ధమా అని సవాలు విసిరారు. అమృత పథకంలో జరిగిన అవినీతిని త్వరలో బహిరంగపరుస్తానని అన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో కావలి పట్టణంలో అమృత్ పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే. 2018లో మంత్రి లోకేష్ బాబు చేతుల మీదుగా అమృత్ పైలాన్ ఆవిష్కరణ జరిగిందని, అమృత పథకం నిధులను దారి మళ్లించి ప్రజలు మర్చిపోయేలా చేసేందుకే పైలాన్ విధ్వంసం జరిగిందని ఆరోపించారు. సుమారు 57 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగాన్ని త్వరలో ప్రజల ముందుకు తీసుకొస్తానని చెప్పారు. అవినీతిని కప్పిపుచ్చేందుకే మున్సిపల్ ఎన్నికలు జరగకుండా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అడ్డుకున్నారని అన్నారు. యువనాయకుడు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు, పేదంటి బిడ్డ, అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర దేశ ఉప ప్రధాని తోడలో కూడా కావలిని మర్చిపోకుండా కావలికి 57 కోట్ల రూపాయల అమృత పథకాన్ని శాంక్షన్ చేస్తే కావలి మున్సిపాలిటీ 28 కోట్లు అప్పు చేసింది. దానికోసం 28 కోట్లు కావలి మున్సిపాలిటీ అప్పు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 58 కోట్లు ఇచ్చింది. కలిపితే 57 కోట్లు, 56 కోట్ల చిల్లర వచ్చింది. దానికే ఇందాక చెప్పినట్టు 40 లక్షలు కడుతున్న ప్రతి నెల వడ్డీ, కానీ ఒక్కింటికి నీళ్ళు రాల. ఆ స్తూపాన్ని కూల్చడానికి కారణం, ఈ స్తూపం కనిపిస్తే ఈ నిధులు ఏమైపోతాయో ఏమైనా ప్రజలు అనుకుంటారని, దీన్ని ఎవరికి గుర్తు రాకుండా చేయాలంటే నా ముందులో కూర్చున్నటువంటి మిత్రులు ప్రెస్ వారి పేరు చెప్పి దుర్మార్గంగా దాన్ని పైలాన్ని పగలగొట్టి పైలాన్ని రూపం మాపారు. ఆ 57 కోట్ల దుర్వినియోగం చేసి దాన్ని రూపం మాపారు. తొందరలో దాన్ని కడగబోతున్న కావలి నడిబొట్టున్నటువంటి ఇంటలెక్చువల్స్ అందరి సమక్షంలో, పత్రికా విలేకరుల సమక్షంలో, కావలిలో ఉన్న సంఘ సేవ కర్తల సమక్షంలో అతి తొందరలో ఒక కళ్యాణ మండపంలో 57 కోట్ల నిధులకు సంబంధించిన రికార్డులు తొందరలో బయటపెట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయబోతున్నా. తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఎందుకంటే మీరు కట్టే ప్రతి ట్యాక్స్, కావలిలో కట్టే ప్రతి పన్నులో 57 కోట్లకు సంబంధించిన 28 కోట్ల రూపాయల డబ్బులు మన అందరి ఏది ఈ రోజున 28 కోట్ల రూపాయల డబ్బు 5 సంవత్సరాలు ఎలక్షన్ జరగనీయకుండా, 5 సంవత్సరాల బట్టి ఎలక్షన్ జరిగితే దాంట్లో పాలక మండలి ఉంటుంది, దాంట్లో గెలిచిన వాళ్ళలో నీతి పరులు ఉంటారు, వాళ్ళు బయట పెడతారని ఎలక్షన్ జరపనీయకుండా ఒక పక్కన పైలాన్ని, ఒక పక్కన నిధులని, ఇంకొక పక్కన ఎలక్షన్ జరగనీయకుండా దుర్మార్గంగా కావాలని అంటగట్టించినటువంటి విషయాన్ని తొందరలో ప్రజలందరి ముందు తేయటానికి నాకు ధైర్యం ఉంది. ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు నేను నిర్వహించబోయే సభకు మీ నాయకుడిని తీసుకొని రండి. అగ్రిమెంట్ తో సహా మీ కళ్ళ ముందు పెడతా. నీ ముఖ్యమంత్రి టైంలో 2022లో నీ సంతకాలతో దాన్ని కుదించి డబ్బులుతున్న వైనాన్ని బయట పెడతా. ధైర్యం ఉంటే ప్రమ్మని ప్రతాప్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా. ఇదే లోకలకి, ఇది నాన్ లోకల్ పద్ధతి కాదు. పిరికోడలాగా పరిగెత్తడానికి అప్పనొక్క కోలాన్ని కూలిస్తే పరిగెత్తారు, దమ్ముంటారు రావాలి. మొన్నటి రోజున ఇరుసుకొని వస్తా పోలీసుల దగ్గరకు అన్నారు. ఇరుసుకొని ఇక్కడ వాళ్ళ కోర్టుకు పోయారు. అది వాళ్ళది మేకపోతే గాంభీర్యం. అటువంటి నాయకులను మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం కావాలి ప్రజలందరూ కూడా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే చిరు వ్యాపారస్తులు, కులాలకి, మతాలకి, వర్గాలకి కష్టాన్ని నమ్ముకున్న శ్రామికులను మీలో నుంచి విప్లవం రావాలి. ఈ కావలిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి దయించి ఈ కావలిని మన అందరూ కలిసి వచ్చి పట్టుకుందాం, మన కావలిని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీకు అందరూ కూడా ఈ సందర్భంగా స్వాగతాన్ని పలుకుతూ, రాబోయే కాలంలో ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తుల కళ్ళల్లో ఆనందం చూద్దాం. ఈ కావలి అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ఒక్క కావలి వయసులో ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే వాళ్ళు జీవనోపాధి ఇస్తున్నారు, నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఈ రోజు దాదాపు 6 నుంచి 8 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి కావలి అభివృద్ధిలో కావలి వయసులో ఒక ప్రముఖ పాత్ర ఉంది. కాబట్టి వాళ్ళందరికీ వ్యాపారాలు బాగా జరిగేటట్టు చూడాలి, చిరు వ్యాపారస్తుల వ్యాపారం బాగా జరిగేటట్టుగా చూడాలంటే ఈ కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగిన నాడు
ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఆర్ఎండ్బి ఆఫీసు, అదేవిధంగా కోర్టు, ఇవన్నిటి కూడా షాపులు కట్టబోతున్నాం. ఇక్కడైతే కూరగాయల మార్కెట్ ఉందో దాన్ని కూడా ఒక షాపింగ్ మాల్ గా కట్టబోతున్నాం. ఈరోజు కూరగాయల మార్కెట్ కు సంబంధించినటువంటి హోల్సేల్ మార్కెట్ ని